హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ కొత్తపేటలోని శ్రీ లక్ష్మీ గణపతి సహిత శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానంలో లక్షదత్త హోమం జరిగింది. లోక కళ్యాణార్థం సంకల్పించిన నవకోటి దత్త ద్వాదశాక్షరి హోమంలో భాగంగా నిర్వహించారు. పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి వారి సమక్షంలో హోమం అనంతరం పూర్ణాహుతి నిర్వహించారు. ధనత్రయోదశి అనే పేరుతో ఉత్సవం జరుపుకునేటువంటి రోజు దేవతలు దానవులు ఇద్దరూ కలిసి అమృతమథనం చేసినప్పుడు ఆ క్షీరసాగరం నుంచి అమృత కలశాన్ని చేత ధరించి ధన్వంతరి మహాస్వామి కూడా అవతరించారు. కనుకనే ఈరోజు ఈ త్రయోదశిని ధనత్రయోదశి, మళ్ళీ దేవతలకి ధనము ఐశ్వర్యము రాజ్యము లభించింది కనుక ఈరోజు నుంచి ప్రారంభించి దీపావళి, దేవదీపావళి అని ఉత్తర భారతదేశంలో పిలుస్తారు. దీపావళిని మనం ఆచరణ చేసుకుంటూ ఉంటాం. ఈ వేద శక్తి ద్వారా దేవతలు ఎలా మళ్ళీ తమ సంపదని రాజ్యాన్ని పొందారు అని చెప్తూ వేదేన వై దేవా అసురాణం విత్తం వేద్యమవిందంత అని ఒక మంచి మాట. ఈ వేదశక్తితోనే దేవతలు తిరిగి తమ సంపదని ఐశ్వర్యాన్ని రాజ్యాన్ని పొందారు అని.